ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో కరెంటుకు ప్రత్యామ్నాయంగా చాలా మంది సోలార్ సిస్టమ్స్ అయితే పెట్టుకుంటున్నారు. సోలార్ ప్యానల్స్ ద్వారా కరెంట్ అయితే కనుక మనకు కొంచెం ఆదా అవుతుంది. డైరెక్ట్గా గ్రిడ్కి కలుపుతారు. ఎక్స్ట్రా కరెంట్ ఉంటే గవర్నమెంట్ దానికి అమౌంట్ పే చేస్తుంది. ఇలా ఒక సిస్టమ్ అయితే రన్ అవుతుంది. గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది. అయితే అందరికి కాకపోయినా కొంతమందికి ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంది. సోలార్ పెట్టుకున్న ఒక కస్టమర్కి భారీ షాక్ తగిలింది. ఆల్మోస్ట్ 1,72,000 పైగా దగ్గర 2 లక్షల వరకు ఖర్చు పెట్టారు, కానీ తిరిగి రివర్స్లో షాక్ తగిలింది. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సోలార్ పెట్టిన తగ్గని కరెంటు బిల్లు 25,000 ఇప్పించిన వినియోగదారుల ఫారం. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాకు సంబంధించి వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఒక సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు గట్టి షాక్ ఇచ్చింది. నివాస గృహానికి రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్, సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసే ప్రక్రియలో వినియోగదారు నుంచి నెట్ మీటరింగ్ పేరిట అదనపు వసూళ్లకి పాల్పడమే కాకుండా వాళ్ళు చెప్పినట్టుగా విద్యుత్ ఉత్పత్తిని అందించడంలో విఫలమైనందుకు భారీ జరిమానా విధించింది. విజయనగరానికి చెందిన ఇజ్జాడ వివేకానంద అనే వినియోగదారుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక పిఎం సూర్యఘర్ యోజన పథకం కింద తన ఇంటిపై 3.24 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఆయన 2023 నవంబర్లో దరఖాస్తు చేసుకున్నారు. డీలర్ల యాంప్లిఫైస్ KN1 పవర్ సంస్థతో డిసెంబర్ 2023లో ఒప్పందం కుదుర్చుకొని 1,72,794 రూపాయలు, ఆల్మోస్ట్ 1,73,000 రూపాయలు బ్యాంకు లోన్ తీసుకొని నేరుగా సంస్థకే చెల్లించేశారు. ఈ సోలార్ సిస్టమ్ ద్వారా నెలకు సగటున 376 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కంపెనీ హామీ ఇచ్చింది. సాధారణంగా ఒక ఇంటికి ఎంత కావాల్సి ఉంటుంది? ఒక 200 యూనిట్లు, 250 యూనిట్లు, ఇంకా ఎక్కువ వాడితే 300 యూనిట్లు. అంతకు మించి పెద్దగా ఖర్చు అయితే అవ్వదు. నార్మల్గా ఉండే హౌస్లన్నిటికీ కూడా ఎక్స్ట్రా ఉంటే తిరిగి గవర్నమెంటే తీసుకొని ఆ యూనిట్లకి కొంత అమౌంట్ కూడా ఇస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అదే విధంగా ఆయన కూడా అనుకుని ఈ సోలార్ సిస్టమ్ పెట్టుకున్నారు. కంపెనీ వాళ్ళు కూడా హామీ 376 యూనిట్లు ఇస్తుందని చెప్పారు నెలకి. అయితే మార్చి 2024లో సిస్టమ్ అమర్చినప్పటి నుంచి చాలా తక్కువ విద్యుత్ ఉత్పత్తి కావడం ప్రారంభమైంది. కొన్ని నెలల పాటు చూస్తే అసలు రీడింగ్ కూడా నమోదు అవ్వలేదంట. విద్యుత్ బిల్లుల ద్వారా ఆదా ద్వారా లోన్ ఈఎంఐ చెల్లించుకోవచ్చని భావించిన వివేకానందకు షాక్ తప్పలేదు. ఆ కస్టమర్కి అంటే నెలకు ఒక 1,500 2,000 బిల్లు వస్తుంది, ఆ డబ్బులు డైరెక్ట్గా ఈఎంఐ కట్టుకోవచ్చులే మనం అనుకున్నారు కొంత వేసి. కానీ ఆయనకి అసలు రీడింగే రాక డైరెక్ట్గా కరెంటు బిల్లు వచ్చేసింది, లోను కట్టాల్సి వచ్చింది. దీంతోపాటు నెట్ మీటరింగ్ పేరుతో 13,500 ఎక్స్ట్రా వసూలు చేశారట. ప్రభుత్వ రసీదులో కేవలం 2,771 రూపాయలు మాత్రమే ఉన్నట్టు తేలింది. ఈ అక్రమ వసూళ్లపై విజయనగరం జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు ఆర్ వెంకటనాథ సుందరం, సభ్యులు బి శ్రీదేవి, అశోక్ కుమార్ శర్మ గారితో కూడినటువంటి బెంచ్ అయితే స్పందించింది. కంపెనీ తన ఏజెంట్ల ద్వారా అదనపు వసూళ్లకు పాల్పడినట్లు ప్రాథమికంగా రుజువైందని పేర్కొంటూ, వాతావరణ పరిస్థితుల వల్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు రావడం సహజమే అయినప్పటికీ సగటున కనీసం 300 యూనిట్ల ఉత్పత్తి ఆశించడం న్యాయబద్ధమేనని అభిప్రాయపడింది. కంపెనీ వాళ్ళు 376 యూనిట్లు చెప్పారు. పోనీ ఒకవేళ మబ్బుగా ఉంది, సరిగ్గా ఎండ లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనీసం 300 యూనిట్లు అన్న రావాలి కదా. పై 76 యూనిట్లు పోయినా అది కూడా రాలేదు. ఈ నేపథ్యంలో 2024 జూలై నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో జరిగిన విద్యుత్ ఉత్పత్తి లోటును భర్తీ చేయడానికి కంపెనీ బాధ్యత వహించాలని కోర్టు ఆదేశించింది. అదనంగా వసూలు చేసిన నెట్ మీటరింగ్ సొమ్ము బిల్లేమో 2,700కి ఇచ్చారు, కానీ ఆయన దగ్గర నుంచి 13,500 వసూలు చేశారు. ఎక్స్ట్రా వసూలు చేసిన 10,729 రూపాయలు, అలాగే విద్యుత్ లోటుకు పరిహారంగా 4,536 రూపాయలు, బాధితుడికి కలిగినటువంటి మానసిక వేదనకు 5,000, కోర్టు ఖర్చుల కింద మరో 5,000, మొత్తం కలిపి 25,265 రూపాయలు చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా సంవత్సరానికి 90% వడ్డీతో సహా చెల్లించాలంటే ఆదేశాలు జారీ చేసింది. సో ఇది పరిస్థితి. సోలార్ పెట్టుకున్నప్పుడు మీరు గమనించండి, ఖచ్చితంగా కంపెనీ ఎలా ఉంది ఏంటి, కరెక్ట్గా కంపెనీ మంచి కంపెనీయా కాదా, ఒకవేళ మీకు కరెక్ట్గా యూనిట్లు ఎంత చెప్తున్నారు, అంతవరకు వస్తుందా రాదా, ఒక నెల గ్యాప్లోనే మీరు కరెక్ట్గా స్పష్టం చేసుకోండి. ఎక్కువ రోజులు కాకుండా ఏదైనా మిస్టేక్ ఉంటే వెంటనే అడగవచ్చు, లేదంటే వినియోగదారుల ఫోరంను అయితే మీరు ఖచ్చితంగా సంప్రదించండి. మీకు ఖచ్చితంగా బిల్స్ అవన్నీ ఎప్పుడైనా పెట్టుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కానీ బ్యాంకు ద్వారా కానీ చెల్లించండి. లేదంటే మీ దగ్గర ప్రతిదీ ప్రూఫ్ ఉన్నట్టు అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరైతే కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.